తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం కలవచెర్ల గ్రామంలో ఎంఎస్సి సిడిపి 20 లక్షల రూపాయల వ్యయంతో నూతన పారిశ్రామిక వాడ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ జెండా ఆవిష్కరించి నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం. ఏదన్నా మాట చెప్తే మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకిలో జరిగినటువంటి సమావేశంలో చెప్పారు, మన మేనిఫెస్టో త్వరలోనే విడుదల కాబోతా ఉంది, ఏదైతే పేదవాడికి ప్రజలకి చేయగలమో అది మాత్రమే చెప్తాను, చెప్పిన తర్వాత తగ్గేదే లేదు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి వరకు 40 అన్నారు, మొన్నేమో 24 అన్నారు, రాత్రి చూస్తే 21 అన్నారు. ఆ 21లో కూడా ఎన్ని పోటీ చేస్తామో తెలియదు మనకి. ఈ 21 సీట్లలో కొన్ని ఆయన అన్నికేమైనా ఇచ్చాడా సీటు, అది లేదు. ఆయన సీటు చెప్పాడా, అది లేదు. కొన్ని 3 సీట్లు 3 పార్లమెంట్లో పోటీ చేస్తానన్నారు. 3 కాదు, నేను త్యాగం చేస్తాను రాష్ట్రం కోసం, భారతీయ జనతా పార్టీకి మీకు సీట్ ఇచ్చేస్తాను, నాకు 2 అయితే చాలు అన్నాడు. నీకు 3 కరెక్ట్ కదా అంటే, లేదు నాకు 2 చాలు అన్నాడు. మరి 21 ఎందుకనంటే 2+1 3 లక్కీ నంబర్ నాది, 3 అయితేనే కరెక్ట్, అందుకని 21 అని అన్నాడు. ఈ 21లో మాది తెనాలి మీది తెనాలి అనుకొని తెనాలి సీట్ ఇచ్చాడు నాదన్న మనవరికి. మరి మీ అన్ని ఏం పాపం చేశాడు? మొన్నటి వరకు ఒక నాగేంద్ర బాబు గారు అనకాపల్లి పార్లమెంట్ పోటీ చేస్తానని చెప్పి సూట్ కేసు అన్ని సర్దుకొని అనకాపల్లి వచ్చారు. 3 రోజులు పోయిన తర్వాత ఇది మళ్ళీ బీజేపీకి ఇచ్చేస్తున్నాం, సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోమంటే పాపం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడానికి ఎన్ని రాజకీయ పార్టీలు? నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్పితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు.